హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెట్టు ఉండేది. మరి అదేమో ఎండాకాలంలో ఆ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయి కదా. సో ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి. కానీ ఒక్క ఆకు మాత్రం రాలటానికి రెడీగా లేదు. అది కింద పడిపోతుందేమో అని దాని భయం. అలా అని ఆ చెట్టు మీద ఉండనూ లేదు. దానికి ఇప్పుడు ఏం చేయాలో పాపం అర్థం కావట్లేదు. గాలి ఏమాత్రం కొంచెం గట్టిగా వీచినా ఆ ఆకు రాలిపోతుంది. ఇంకా ఆకు చాలా భయంగా ఉంది ఆ చెట్టు మీద. ఒకరోజు అది భయపడిందంతా జరిగింది. అమాంతం గాలి ఒక్కసారిగా వీచేసరికి ఆకు చెట్టు మీద నుండి రాలి పడిపోతోంది. అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, ఇంకేమీ లేదు, అయ్యో అంటూ ఏడుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది. గాలి ఇంకా గట్టిగా వచ్చేపటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నానా నేను అని సడన్గా కళ్ళు తెరిచింది ఆ ఆకు. చూస్తే అది కింద నేల మీద లేదు, పైన ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఆకాశంలో నుండి కిందకి నేలని చూస్తూ, అడవిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ గాలి తక్కువ అవుతున్న కొద్దీ ఆకు కిందకి జారుతోంది. అయ్ బాబాయ్, మళ్ళీ పడిపోతానా ఏంటి అని భయపడుతూ ఉండగా ఆకు మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుంది. గాలి ఇంకా వచ్చేసరికి అది మళ్ళీ నేల మీద కాకుండా నీళ్లలో పడిపోయింది. ఆ నీళ్లలో అలా ఈదుకుంటూ జలపాతం నుంచి జారుకుంటూ కిందకి వెళ్ళింది. ఆ జారుతున్న ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఆకుకి. జారుతూ వెళ్ళి ఒక చెట్టు దగ్గర పడింది. ఈలోగా ఒక చిట్టి పిచ్చుక వచ్చి ఆకుని తీసుకొని తన గూడులో మెత్తగా ఉండడం కోసమని వేసుకుంది. అప్పుడు ఆకుకు అర్థమైంది, నేను భయపడ్డానే కానీ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ఇంకెప్పుడు నేను రాలిపోతాను అని భయపడును అనుకొని నవ్వుకుంది ఆ ఆకు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఏది జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆకు రాలిపోవడం వల్లే కదా అన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. జరగబోయే దాని గురించి భయపడొద్దు. ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అది ఖచ్చితంగా మంచి కారణమే అయి ఉంటుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.